healthy. గోదారి గట్టే మురాదారి పొద్దున్నే సూర్యుడు వచ్చేది ఆదారి ఇది మనసు ముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు తొలి కోడి కూతతో పొద్దు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు తెలిసి పుట్టాయి ముద్దు మురిపాలు వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తోంది కళ్యాణి ఓ కళ్యాణి. ఎవరు బాబు ఆవిడ? మా అమ్మగారండి. అమ్మని దేవతలాగా చూసుకునేవాణ్ణండి. అందుకేనేమో ఆవిడ కూడా దేవుళ్ళో కలిసిపోయింది. అయ్యో సారీ అండి, ఏదో తెలియక అడిగాం. ముందే తెలుసుంటే ఆవిడ ఫోటోకి కాసిన పువ్వులన్నా పెట్టేవాళ్ళం. అమ్మాయిక ఇంటికి రాదా? అమ్మ సీత, చెప్పండి నాన్న, అమ్మని తీసుకొస్తానన్నారు కదా. లేదు తల్లి, ఇక నుంచి అమ్మైనా నాన్నైనా నీకన్నీ నేనేనమ్మా. ఇంకొక పెగ్గ తీసుకో బావా. ఇంకొక పెగ్గ? శ్రావణ్ చనిపోయినట్టు చక్కగా నమ్మించొచ్చావు కదా, నీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. తీసుకో బావా. ఏముంది, అమ్మాయికి 100 కాసులు బంగారం, ఓ 5 లక్షల క్యాషు, ఓ కారు ఇస్తే చాలు. దాంతో ఈ పెళ్లి జరిపించేయటమే. సరిపోతుందండి? లేకపోతే పెళ్లి కొడుక్కి ఒక హెలికాప్టర్ లేదా చార్టర్డ్ ఫ్లైట్ కూడా ఇవ్వమంటారా? ఏమ్మా, మీ అత్తయ్య వచ్చిందా? ఆ పేపర్లు తీసుకొచ్చావా? ఇవిగోమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. మీరా గారు, జానకిని చూసారా? లేదండి. ఏ? తను కనిపించడం లేదండి. అయ్యో, పదండి చూద్దాం. జానకి, జానకి, జానకి. జానకి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. జానకి, ఏంటి బాధపడుతున్నావా? అలాంటి సంబంధం తప్పిపోయినందుకు సంతోషించాలి. చూడు, అన్ని బాగున్న ఆడపిల్లలకే వంకలు పెట్టడం ఈ మధ్య సమాజానికి అలవాటైపోయింది. తాహతుకు మించిన సంబంధం చూడడం మీ అన్నయ్య చేసిన తప్పు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని నేను చెప్తాను, సరేనా?
ఏడవకూడదు. చూడమ్మా, మీ అమ్మ అన్నయ్య నీ మీదే ఆశలు పెట్టుకున్నారు. నీ కంట్లో కన్నీరు చూసి వాళ్ళు విలువెల్లాడిపోతారు. ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. సరేనా? రా, లోపలికి వెళ్దాం. ముందు కళ్ళు తుడుచుకో. సరే సరే సరే, నేను చెప్తాను. ఇలాంటి సంబంధాలు చూడొద్దని చెప్తాను. సరేనా? ముందు కళ్ళు తుడుచుకో. నవ్వొకసారి. ఈ నవ్వు. నవంబర్ కొండ. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, అమ్మా అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? నువ్వు ఇంటికి రానే లేదు. ఇప్పుడు వచ్చాను కదమ్మా, ఇక నుంచి ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. అమ్మా, నువ్వు చనిపోయావని అందరూ అంటున్నారు. అది నిజం కాదా? అదంతా పచ్చి అబద్ధం తల్లి. నేను చనిపోలేదు. ఎవరు నీతో అలా చెప్పినా నువ్వస్సలు నమ్మొద్దు. మిమ్మల్ని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తానమ్మా? నిజంగానే అమ్మా? నిజం. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. ఉమ్. అమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా, అమ్మా. నాన్నగారు ఏడవకండి, ఊరుకోండి. చూసావా బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేసి మీరు పూలదండలతో ఇంట్లోకి అడుగు పెడితే నేను చూడాలి అనుకున్నాను. కానీ అదే పూలదండనే తన ఫోటోకి వేయాల్సి వస్తుంది అనుకోలేదు బాబు. నాన్నగారు నాన్నగారు ఇదంతా ఏ జన్మలోనో చేసుకున్న పాపం. ఊరుకోండి నాన్నగారు, ఊరుకోండి. కృష్ణారావు గారు, బాధపడితే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా?
ముందు కార్యక్రమం జరిపించండి. వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. మీ అమ్మ చనిపోయింది కదమ్మా, కర్మ జరిపిస్తున్నావు. అదంతా పచ్చి అబద్ధం తల్లి. నేను చనిపోలేదు. ఎవరు నీతో అలా చెప్పినా నువ్వస్సలు నమ్మొద్దు. లేదు, అమ్మ చనిపోలేదు. నాతో చెప్పింది అమ్మ చనిపోలేదు, అమ్మ చనిపోలేదు. అమ్మా లక్ష్మి, నిజం తాతయ్య, అమ్మ వచ్చి నాతో చెప్పింది మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళని చెప్పింది. మీ అమ్మ ఆత్మ మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదమ్మా, అందుకే నీకు కలొచ్చుంటుంది. ఆ కళ నిజం కావాలని పూజ చేద్దాం. ఇటివ్వమ్మా, ఆ ఫోటో ఇటువు. వదిలేండి పూజారి గారు, వద్దు. మీరు కూర్చోండి అయ్యా, కూర్చోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేః యక్షగజం పురస్తాత్ ఆయుష్యం పురమస్తు తేజః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేః యక్షగజం పురస్తాత్ ఆయుష్యం పురమస్తు తేజః. శుక్లాంబరధరం విష్ణుం శివరణం త్రిభుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమో భారత సమస్త దురిత జగద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సన్నో మిత్ర సంవరుణః సన్నో భవద్వర్గమా షణ్మగింద్రో బృహస్పతిః షణ్మగింద్రో బృహస్పతిః సన్నో విష్ణోరుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే భాజో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాశే తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తదం వదిష్యామి. ఇమమే వరుణాయే నమో నమః. నాన్నగారు, 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 లేవండి, లేవండి నాన్నగారు, 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 నాన్నగారు. ఎవరమ్మా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా? ఆహా, నిన్నేనా తల్లి వీడు కాపాడింది? నువ్వెలా ఉన్నావో కాని వీడు మాత్రం నీ పుణ్యాన బాగా దెబ్బలు తిన్నాడు. ఇంకా ఏం చేయాలని వచ్చావు తల్లి? అదంతా నీ పుణ్యమే తల్లి. నిన్ను కాపాడినందుకు ఆ రౌడీ వెధవులు వీడికి మంచి బహుమతి ఇచ్చారు.
ఏంటా చూపు? తిడుతుంటే అలా వెరిమొహం వేసుకుని చూస్తావే? వెళ్ళా. ఏంటి చెబుతుంటే చెవులకి వినపడ్డా లేదా? వెళ్ళి వెళ్ళా. ఏంట్రా? తెలియకేదో వాగేశానమ్మా, ఏమనుకోకు. రామ్మా లోపలికి రా. అలాగంటే ఎలాగమ్మా? రా లోపలికి వెళ్దాం. సరేనమ్మా. కాఫీకే కదమ్మా, వీడు రానంటే కూడా నేను పంపిస్తాను, సరేనా? డాక్టర్ గారు రాలేదు, ఒకసారి ఫోన్ చేసి చూడండి. సరే రండి డాక్టర్ గారు, రండి. చూడండి ఏమైంది? ఏమో ఉన్నట్టుండి మనిషి కూలబడిపోయారు, కళ్ళు తెరవడం లేదు. చూడండి డాక్టర్. ఏమైంది డాక్టర్? వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. ఇది మైల్డ్ హార్ట్ అటాక్, ఇమ్మీడియట్ గా అడ్మిట్ చేయండి. అలాగే డాక్టర్. మా సీత, తమ్ముడిని చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి బాబు ఏమైంది? మా నాన్నగారి గుట్లో పోలేదండి, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు. నేను ఆటో కోసం పెడుతున్నాను, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ. అలాగే బాబు, నువ్వు వెళ్ళిగా. అమ్మాయికి 100 కాసులు బంగారం, ఓ 5 లక్షల క్యాషు, ఓ కారు ఇస్తే చాలు. దాంతో ఈ పెళ్లి జరిపించేయటమే. సరిపోతుందండి? లేకపోతే పెళ్లి కొడుక్కి ఒక హెలికాప్టర్ లేదా చార్టర్డ్ ఫ్లైట్ కూడా ఇవ్వమంటారా? సార్, ఆ నందిని రమ్మను. అలాగే సార్. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. నన్నా ఏమొచ్చిందట? ఏమో తెలియదు మేడం, సార్ చాలా కోపంగా ఉన్నారు. వీడి మొహం మండ, ఎప్పుడూ ఎవరి మీదనో అరుస్తూనే ఉంటాడు. సార్ రమ్మన్నారట, ఎందుకు? ఏంటి
ఏంటిది? పని చేసేటప్పుడు మనసు ఎక్కడ పెడతారు? 1వ తారీఖు రాగానే జీతం ఎంత పర్ఫెక్ట్ గా తీసుకుంటారో అంత పర్ఫెక్ట్ గా పని కూడా చేయాలి. లాస్ వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఎందుకు సార్ అలా కసుబుసలాడతారు? ఏదో తప్పు జరిగింది. షటప్! తప్పు చేసింది కాక సమర్థించుకుంటున్నావా? ఏ ఉద్యోగం చేయాలని లేదా? నాకు అవసరం లేదులేండి. అసలు నేనే రేపో మాపో ఈ ఉద్యోగం మానేద్దామని చూస్తున్నాను. మరి ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? నా పెళ్లికి ఇంకా టైం ఉందని ఉన్నాను. లేకపోతే ఎవరుంటారు? మా నాన్న బోలెడు కట్నం ఇచ్చి అమెరికా సంబంధం చేస్తున్నాడు. పెళ్ళయిన తర్వాత నేను హాయిగా అమెరికా వెళ్ళిపోతాను. గో టు హెల్. కట్నం ఇవ్వడానికి సిగ్గులేదు? గెట్ అవుట్. నందిని, ఏమైంది? ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుంటుంది. ఆ కోపం నా మీద చూపిస్తున్నాడు. అసలు ఇలాంటి మనిషి దగ్గర పని చేయడమే నా తప్పు. మెంటల్ మనిషి. కట్నం గురించి చెప్పగానే అంత కోపం ఎందుకో మరి. కళ్యాణి